పురిటి నొప్పులతో బాధపడుతున్నటువంటి గర్భిణిని జోరువానలో అటవీ మార్గంలో డోలీ మీద ఆసుపత్రికి తీసుకెళ్తున్న విషయం తెలుసుకున్నటువంటి ఓ డాక్టర్ గారు తనే ఎదురు 6 కిలోమీటర్ల కాలినడకన వెళ్ళి ప్రసవం చేసినటువంటి ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగింది. డాక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. గూడెం కొత్త వీధి పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ బసవరెడ్డి అచ్యుతరావు సిబ్బంది మారుమూలన ఉన్న ఎర్రగడ్డ గ్రామంలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించేందుకు వెళ్ళారట. వాళ్ళు తిరిగి వస్తున్న టైంలో భారీ వర్షం కురవడంతో ఈత రొబ్బలు కూడల దగ్గర ఆగిపోయారు. ఆ టైంలో బొడ్డుగోయి గ్రామానికి చెందిన గర్భిణి కొర్ర లలితకు పురిటి నొప్పులు ప్రారంభమైనవి. కుటుంబ సభ్యులు జోరు వర్షంలో డోలీ మీద ఆమెను ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఆశా కార్యకర్త ఫోన్ ద్వారా డాక్టర్కి చెప్పడంతో ఆయన అప్రమత్తమై గర్భిణి తీసుకెళ్తున్న అటవీ మార్గంలో ఎదురు నడిచి వెళ్ళి ఆమెకు వైద్య సేవలు అందించారు. దారిలోనే కాన్పు చేసేశారు. సకాలంలో వైద్యం అందడంతో ఆమె బాబుకి జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండటంతో వాళ్ళకి అక్కడే టీకాలు వేసి అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ తర్వాత జీకే వైద్య ఆసుపత్రికి తరలించారు. గర్భిణికి నొప్పులు అధికమై బిడ్డను బయటకు నెడుతోందని, వర్షంలో తడుస్తుండడం వణికిపోతుండటంతో ప్రాణాపాయ స్థితిలో ప్రసవం చేయాల్సి వచ్చిందని వైద్యాధికారి చెప్పారు.